చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? హౌ టు డిలీట్ ఆర్ బ్లాక్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్. సో జిఎల్ అకౌంటే కాదండి. సో ఎస్ఏపిలోకి మీరు మ్యాప్ చేసిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వితౌట్ మేనేజ్మెంట్ అప్రూవల్ తోటి, అంటే మేనేజ్మెంట్ అప్రూవల్ లేకుండా మీరు డెలీట్ చేయకూడదు. మీరు ఒకవేళ మేనేజ్మెంట్ అప్రూవల్ లేకుండా డెలీట్ చేసినట్లయితే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఏది కూడా ఎస్ఐపిలో మ్యాప్ చేసిన ఎనీ ఇన్ఫర్మేషన్ డెలీట్ చేయకూడదు. మీరు డెలీట్ చేశారంటే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది అంటారు. గ్లోబల్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఎస్ఐపి మొత్తానికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఆన్ ద స్పాట్లో జాబ్లో టర్మినేట్ చేస్తారు మిమ్మల్ని. కాబట్టి ఎస్ఐపిలో మీరు చేసినటువంటి ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఏదైనా అవ్వచ్చు, దాన్ని డెలీట్ చేయకూడదు. ఎనీ ఆఫ్ ఎలిమెంట్ ఏదైనా అవ్వచ్చు, దీన్ని కూడా డెలీట్ చేయకూడదు. ఎందువల్ల? ఎస్ఏపి అనేది ఒక లీగల్ ఎంటిటీ. ఎస్ఏపి అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. సో ఎస్ఏపిలో మీరు మ్యాప్ చేసిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా డెలీట్ చేయకూడదు. మీరు మ్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా డెలీట్ చేశారు, కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, జిఎల్ మాస్టర్ అవ్వచ్చు, వెండర్ మాస్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డెలీట్ చేయటం అనేది విత్ మేనేజ్మెంట్ అప్రూవల్తో మాత్రమే చేయాలి. మీరు అలా కాకుండా మీరు ఓన్గా డెసిషన్ తీసుకుని డెలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మీకు జాబ్ కూడా లాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ కాన్ఫిగరేషన్స్ కూడా మీరు డెలీట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్, ఒకవేళ డెలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఏదైనా పర్టికులర్ ఎలిమెంట్, పర్టికులర్ కాన్ఫిగరేషన్ మీరు డెలీట్ చేయాల్సి వచ్చింది. డెలీట్ చేయాల్సి వస్తే ఏం చేయాలి? ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలి. సుపీరియర్స్ నుంచి ప్రాపర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. అప్రూవల్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ని మీరు డెలీట్ చేస్తారు. అలా కాకుండా మీరు ఏది కూడా ఓన్గా డెలీట్ చేయకూడదు. ఓకే. సో ప్రాపర్గా మీకు అప్రూవల్ లేకుండా ఏది కూడా డెలీట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. చూడండి, రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ ఆర్ బ్లాక్. ఎగ్జాంపుల్, మీరు ఒక జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయాల్సి వచ్చింది. ఇది టైం పాస్కి చెప్పే క్లాస్ కాదండి, చాలా ఇంపార్టెంట్ క్లాస్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. టైం పాస్ చెప్పే క్లాస్ కాదు ఇది, చాలా ఇంపార్టెంట్. ఈసీసీ S/4HANA సేమ్ ప్రాసెస్. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ ఆర్ బ్లాక్. సో ఎందుకు డెలీట్ చేస్తారు, లేదంటే ఎందుకు బ్లాక్ చేస్తారు ఒక జిఎల్ అకౌంట్ని? జిఎల్ రాంగ్ క్రియేషన్, తప్పుగా జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేశారు. రాంగ్ పోస్టింగ్, తప్పుగా పోస్ట్ చేశారు. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్ అంటే తప్పుగా పోస్టింగ్స్ అవడము. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్ అంటే ఆ జిఎల్ అకౌంట్ని యూజ్ చేయట్లేదు. మేనేజ్మెంట్ డెసిషన్. సో ఇటువంటి పర్టికులర్ రీజన్స్ ఉన్నప్పుడు మనం ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేస్తాం, బ్లాక్ కూడా చేస్తాం. డెలీట్ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు. సో ఏది చేయాలన్నా సరే మనకి ప్రాపర్ అప్రూవల్స్ అనేవి ఉండాలి. అవి లేకుండా చేస్తే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు జాబ్ అనేది లాస్ అవ్వచ్చు. ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. అవి ఉంటేనే మీరు డెలీట్ చేస్తారు. We can delete or block any GL account with management approval only. మీరు జిఎల్ అకౌంట్ డెలీట్ చేయాలన్నా, లేదంటే జిఎల్ అకౌంట్ బ్లాక్ చేయాలన్నా మేనేజ్మెంట్ అప్రూవల్తో మాత్రమే చేయగలుగుతాం. జిఎల్ అకౌంట్ డెలీట్ చేయాలన్నా, జిఎల్ అకౌంట్ బ్లాక్ చేయాలన్నా మేనేజ్మెంట్ అప్రూవల్తో మాత్రమే చేయాలి. We can delete or block any GL account విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. మేనేజ్మెంట్ అప్రూవల్తో మాత్రమే చేయాలి. ఓకేనా? కింద నోట్. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు అంటే ఏంటి? ఆ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షన్స్ డేటా లేదు. అటువంటప్పుడు మాత్రమే జిఎల్ అకౌంట్ డిలీట్ అవుతుంది. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ we cannot delete any GL account.
మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ట్రాన్సాక్షన్ కూడా పోస్ట్ చేశారు, ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డిలీట్ ది జిఎల్ అకౌంట్. మీరు ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయలేదు, జస్ట్ క్రియేట్ చేశారు అంటే ఆ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా లేదు. అటువంటప్పుడు మాత్రం ఆ జిఎల్ అకౌంట్ని మనం డిలీట్ చేయగలుగుతాం. ఇంపార్టెంట్ పాయింట్, ఈ నోట్లో ఉన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డిలీట్ ది జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు అంటే ఆ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేదు, అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ని మనము డిలీట్ చేయొచ్చు. వీ కెన్ డిలీట్ అండ్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. మీరు డిలీట్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా మేనేజ్మెంట్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. క్లియర్ కదా? అలాగే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు కానీ బ్లాక్ చేయొచ్చు. కేర్ఫుల్గా వినండి. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ని మనము డిలీట్ చేయలేం కానీ బ్లాక్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా లేదు, జిఎల్ అకౌంట్ జస్ట్ క్రియేట్ చేశారు, ఆ జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయొచ్చు, ఎందువల్ల ట్రాన్సాక్షనల్ డేటా లేదు కాబట్టి. క్లియర్? అర్థమైంది ఎంతవరకు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్వ్యూలో అడిగారు కూడా, అందువల్ల చెప్తాను. ఇంటర్వ్యూలో అడుగుతుంటారు ఈ పాయింట్. అర్థమైందా? అది పాయింట్ చెప్పండి, అర్థమైతే మళ్ళీ చెప్తాను. సార్ ఇప్పుడు ఒకవేళ ఒక ఎంట్రీ పోస్ట్ చేసి అది రాంగ్ ఎంట్రీ అనేసి రివర్స్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత జిఎల్ అకౌంట్ లో ఏం ఎంట్రీస్ ఉండవు కదా సార్, అప్పుడు డెలీట్ అవుతుందా? అవ్వదండి, అవ్వదు. ఓకే సార్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. అంటే ఎంట్రీ రివర్స్ చేస్తాం కదా సార్. రివర్స్ చేసినా కూడా డిలీట్ అవ్వదు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఎంట్రీ పోస్ట్ చేసి రివర్స్ చేసినా కూడా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. మీరు అడిగిన పాయింట్ చాలా లాజికల్ పాయింట్ అడిగారు, బట్ డిలీట్ అవ్వదు. ట్రై చేసి చూడండి తర్వాత. ఓకేనా? ఓకే సార్. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ని మనం డిలీట్ చేయలేమండి. బట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ట్రాన్సాక్షనల్ డేటా లేదు, అటువంటిప్పుడు ఆ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు బట్ బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? చూద్దాం హౌ టు డిలీట్ జిఎల్ అకౌంట్. OBR2 వెళ్ళండి. ఆ జిఎల్ అకౌంట్ లో ఎంట్రీస్ ఉన్నా కూడా బ్లాక్ చేయొచ్చా సార్? చేయొచ్చండి. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది బట్ ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేం కాబట్టి బ్లాక్ చేయొచ్చు మనం. ఆల్రెడీ ఫస్ట్ పని చేద్దాం. హలో, ఏంటండి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాకి మనం ఏం చేయలేము, అంటే అది ఫైనాన్షియల్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్దర్ గా మనం పోస్ట్ చేయలేమంటే అంతే బ్లాక్ చేస్తే. అంతేనండి, అంతే కరెక్ట్ ఆన్సర్. ఓ పని చేద్దాం, ఫస్ట్ మీరు అడిగారు కాబట్టి ఫస్ట్ మనం జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలి, బ్లాక్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్తో ఎంట్రీ పోస్ట్ చేయొచ్చా చేయలేమా చెక్ చేద్దాం. ఫస్ట్ FS00కి వెళ్ళండి. FS00. సో జిఎల్ గ్రూప్స్ ఎలా అప్డేట్ చేయండి, మీ కంపెనీ కోడ్ మార్చండి. ఫస్ట్ కంపెనీ కోడ్ అక్కడ కాదు, ఎక్కడ మార్చాలి, ఇంకా రైట్కి వెళ్ళండి, చేంజ్ కంపెనీ కోడ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎలా అప్డేట్ చేయండి, చేంజ్ అయిపోయింది, కంపెనీ కోడ్ చేంజ్ అయ్యింది, పైన కనిపిస్తుంది చూడండి, కంపెనీ కోడ్ SR11. ఆ జిఎల్ అకౌంట్స్ ఎలా అప్డేట్ చేయండి. సో రెంట్ జిఎల్ ఉంది, సో రెంట్ జిఎల్ని మనం యూజ్ చేసాం, ఆల్రెడీ ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ని మనం డిలీట్ చేయలేం, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. బట్
బ్లాక్ చేయొచ్చు. అంటే ఎంట్రీస్ పోస్ట్ అవ్వకుండా బ్లాక్ చేయొచ్చు. ఎలా బ్లాక్ చేయాలి? ఫస్ట్ ఆ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. పైన ఒక లాక్ సింబల్ ఉంది చూడండి, పైన టాప్లో క్లిక్ చేయండి. రైట్ సైడ్ డైరెక్ట్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్, రైట్ సైడ్ రైట్కి వెళ్ళిపోండి మేడం, అక్కడ కాదండి, అక్కడ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ ఎక్కడ ఉంది, ఇంకా డౌన్కి వెళ్ళండి. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. సో రెంట్ జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయలేం. బ్లాక్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోనేనా సార్? కంపెనీ కోడ్? బ్లాక్ ఫర్ పోస్టింగ్ ఒకటే తీసుకోండి, మిగతాది అవసరం లేదు. ఏ ఓకే. చేసినా అవుతుంది, ఇదే యూజ్ చేద్దాం. ఓకే. సో బ్లాక్ ఫర్ పోస్టింగ్ తీసుకున్నాం, సేవ్ చేయండి. నేను జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేశాను. సో బ్లాక్ చేశాం కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ని యూజ్ చేసి మనం అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయలేము. ట్రై చేద్దాం. FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. FB50 జిఎల్ అకౌంట్ బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేయండి. సో హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్. ఒక జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేసాం. సో బ్లాక్ చేసాం కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేము. ట్రై చేద్దాం. ఎంటర్ చేయండి, ఇంకేం అవసరం లేదు, ఎంటర్ చేయండి. మీరు ఫస్ట్ ఎస్ఏని OB57కి వెళ్ళండి. మీరు ఫస్ట్లో మార్చేసుకోవాలి. OB57 ఎస్ఏని యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. సెకండ్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, సేవ్ చేయండి. వెళ్ళండి FB50. ఎంటర్ చేయండి, ఇంకేమో ఎంటర్ చేయండి చూద్దాం. చూసారా మెసేజ్ చూసారా? అకౌంట్ నంబర్ 400 300 SR11 ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. సో ఈ జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేసాం. సో ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. ఓకే. సో మేనేజ్మెంట్ అప్రూవల్ లేకుండా ఆ జిఎల్ అకౌంట్ని మనం బ్లాక్ చేయకూడదు. ఎవరో ఎండ్ యూజర్ మెయిల్ చేశారు మీకు, జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేయమని చెప్పారు, చేస్తారా? నో. ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మెయింటైన్ చేయాలి, లేకుండా చేయకూడదు. సో మీరు బ్లాక్ చేశారు. సో హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్, సేమ్ ప్రాసెస్. వెళ్ళండి FS00/n FS00. లాక్ పైన క్లిక్ చేయండి, పైన లాక్ సింబల్ అని చూడండి, బ్లాక్. రిమూవ్ చేసి టిక్ మార్క్ రిమూవ్ చేసి సేవ్ చేయండి. సో అన్బ్లాక్ చేశాం. ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలి, ఒక జిఎల్ అకౌంట్ని ఎలా అన్బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే కనుక ఆ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయలేం, కాబట్టి బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? సో ఎంట్రీ పోస్ట్ చేయండి, ఇప్పుడు పోస్టింగ్ అయిపోతుంది ఆటోమేటిక్. ఎందువల్ల? జిఎల్ అకౌంట్ అన్బ్లాక్ చేశాం కాబట్టి. సిమ్యులేట్ డైరెక్ట్గా పోస్ట్ చేస్తారా? ఓకే, పోస్ట్ అయ్యారు. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయాలి.
మీరు డైరెక్ట్గా చేస్తారు. సో ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలో మీకు ఒక అర్థమైంది. నెక్స్ట్, ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. సేమ్, హౌ టు డెలీట్ జిఎల్ అకౌంట్. OBR2 ట్రాన్సాక్షన్ కోడ్లో డెలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ FS00 వెళ్ళండి, FS00 ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సో రెంట్ జిఎల్ అకౌంట్ నేను డెలీట్ చేయమని చెప్పాను మీకు. సో రెంట్ జిఎల్ అకౌంట్ డెలీట్ అవుతుందా అవదా? అవ్వదు సార్. ఎందువల్ల? ఎంట్రీస్ ట్రాన్సాక్షన్ డేటా ఉంది కాబట్టి. ఓకే, ఫైన్, వెరీ గుడ్. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు? రెంట్ జిఎల్ పైన FBL3 ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు? FBL3N ద్వారా సార్. వెరీ గుడ్, FBL3N ద్వారా చెక్ చేస్తారు. FBL3N ద్వారా ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా చెక్ చేస్తారు. ఒకవేళ ట్రాన్సాక్షనల్ డేటా ఉందనుకోండి, ఏం చేస్తారు? మనం డెలీట్ చేయలేమండి, దీన్ని బ్లాక్ చేయొచ్చు అని చెప్తాం. ఓకే, ఇన్ ది ప్లేస్ ఆఫ్ delete we can block the GL account. Once transaction is posted, we cannot delete any GL account. In the place of delete we can block the GL account అని చెప్పచ్చు. సో FBL3N లో మనం చెక్ చేసాం, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. మీకు రెంట్ అకౌంట్ మనం యూజ్ చేసాం కాబట్టి ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. బట్ ఎనీవే చెక్ చేద్దాం, అయినా సరే చెక్ చేద్దాం ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా. FBL3N. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కదా, డిలీట్ అవ్వదు. బట్ ట్రై చేసి చూద్దాం, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదని చెప్పాను మీకు. మరి సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా ట్రై చేద్దాం. FBR2 జిఎల్ అకౌంట్ డిలీట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? FBR2. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, ఎనీ మాస్టర్ డేటా. ఫస్ట్ ఏముంది? కస్టమర్ మాస్టర్ డేటా, డిలీట్ కస్టమర్, డిలీట్ వెండర్, డిలీట్ జిఎల్ అకౌంట్. డిలీట్ కస్టమర్, డిలీట్ వెండర్, డిలీట్ జిఎల్ అకౌంట్. ఎనీ మాస్టర్ డేటా డిలీట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? FBR2 లో డిలీట్ చేయొచ్చు. FBR2 లో డిలీట్ చేయొచ్చు. OBR2 కదా సార్. ఐఎమ్ సో సారీ, ఇక్కడ మా బాబు బాగా గొడవ చేస్తున్నాడు. డోర్ క్లోజ్ చేయండి. సారీ, OBR2 లో మనం జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయొచ్చు. OBR2 లో మనం జిఎల్ అకౌంట్ డిలీట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, లాస్ట్ లో కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్ విత్ జనరల్ మాస్టర్ డేటా. పైన చూడండి, ఏజిఎల్ అకౌంట్ ఫ్రమ్ నుండి 2 వరకు ఇవ్వచ్చు. సీక్వెన్షియల్ లో ఉందనుకోండి, ఫ్రమ్ నుండి 2 వరకు ఇవ్వచ్చు. సీక్వెన్షియల్ లో ఉంటే ఫ్రమ్ నుండి 2 వరకు ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ 1 to 100 జిఎల్ అకౌంట్ డిలీట్ చేయాలి, ఎట్ ఎ టైం డిలీట్ చేయొచ్చు. ఓకే, సీక్వెన్షియల్ లో ఉంటే. నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే రైట్ సైడ్ అక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఏమేమి జిఎల్ అకౌంట్స్ డిలీట్ చేయాలో అవన్నీ ఎక్సెల్ షీట్ లో ఫార్మేట్ చేసుకుని కాపీ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేస్తాం. డబుల్ క్లిక్ చేయండి అక్కడ. పైన ఒక జిఎల్ అకౌంట్ ఇవ్వండి, పైన సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డిలీట్ జిఎల్ అకౌంట్, ఇప్పుడు క్లిక్ చేయండి. ఒక జిఎల్ అకౌంట్ ఇవ్వండి, ఫ్రమ్ జిఎల్ అకౌంట్ ఎంటర్ చేయండి. ఏం కాదు, ఎంటర్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్ వస్తుంది, క్లిక్ చేయండి. ఒకసారి ట్రై చేయాలి. చూసారా, లాస్ట్ లో ఇంటూ మార్క్ తర్వాత ఉంటుంది అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్. ఇక్కడ నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, క్లోజ్ చేయండి. సీక్వెన్షియల్ లో ఉన్నదే చూద్దాం. డ్రాప్ డౌన్ చేసి రెంట్ జిఎల్ తీసుకోండి. రెంట్ జిఎల్ టెస్ట్ రన్ ఉందా? టెస్ట్ రన్ అంటే ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్, దిస్ ఇస్ నాట్ రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూడండి, కంపెనీ కోడ్ SR11 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా అని చూపిస్తుంది.
అనే ఆన్సర్ ఎంటర్ చేయండి. ఓకే, పంచేద్దాం. బ్యాక్ వెళ్ళిపోండి, ఇక్కడ ఏం అవసరం లేదు. మనం ఎడిషనల్ లాగ్లోకి వెళ్ళండి. ఎడిషనల్ లాగ్ అది కాదు ఎడిషనల్ లాంగ్ డిస్ప్లేలోకి లాంగ్ డిస్ప్లే. ఓకే ఓకే, ఇక్కడ మాకు ఓకే బ్యాక్ వెళ్ళిపోండి, చెప్తాను. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. టెస్ట్ అండ్ రిమూవ్ చేసేయండి. టెస్ట్ అండ్ రిమూవ్ చేయండి. చూడండి, సో టెస్ట్ అండ్ రిమూవ్ చేసేసాం. టెస్ట్ అండ్ రిమూవ్ చేస్తే మీనింగ్ ఏంటి? రియల్ రన్ 400 300 డిలీట్ అవుతుందా అవదా? ఎవరు చెప్తారు? అవ్వదు సార్. అవ్వదు కదా. సేవ్ చేయండి. సేవ్ కాదు, సేవ్ అయినా పర్లేదు. చూడండి, కంపెనీ కోడ్ SR11 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా ఉందంట ఈ కంపెనీ కోడ్ పైన, అలాగే జిఎల్ అకౌంట్ పైన. అంటే ఈ జిఎల్ అకౌంట్ అనేది డిలీట్ అవ్వదు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేము. బట్ ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయొచ్చు. మరి ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, మరి డిలీట్ చేయలేము. మరి ఏం చేయొచ్చు? దీన్ని బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ చేసాం మనం ఇంతకుముందు. బ్లాక్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా ఉండి జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేకపోతే మనం బ్లాక్ చేయొచ్చు. క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి, ఎగ్జిట్ కొట్టండి. ఎగ్జిట్ అంటే హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. చూసారా, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. ఓకేనా? ఆ జిఎల్ అకౌంట్ మనము డిలీట్ చేయలేము. ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయొచ్చు. క్లియర్ కదా? వెళ్ళండి, FS00. ఆ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఆ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏమో చూడండి, హౌ టు డిలీట్ జిఎల్ అకౌంట్ అర్థమైంది కదా. తర్వాత చూడండి, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. మీరు ఆల్రెడీ జిఎల్ అకౌంట్స్ చాలా ఉన్నాయి. సేమ్ జిఎల్ అకౌంట్ ని ఎలా కాపీ చేసుకోవాలి? వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తాం. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. ఎగ్జాంపుల్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఎలాబరేట్ చేయండి. రెంట్ జిఎల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారా? సో రెంట్ జిఎల్ ఎలా ఉందో సేమ్ అలాగే వన్ మోర్ జిఎల్ అకౌంట్ నేను కాపీ చేస్తున్నాను. ఇన్పుట్స్ ఏమి ఇవ్వను, డైరెక్ట్ గా కాపీ చేస్తున్నాను. పైన కాపీ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి పైన. నెక్స్ట్ వన్ చూసారా, కాపీ క్లిక్ చేయండి. చూడండి పైన ఏముంది? 400 300 is the source GL. 400 300 is the source GL. క్రింద టార్గెట్ GL నెంబర్ ఎంత ఇవ్వాలి? నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి. డౌన్ మూవ్ చేయండి, ఆ విండో కిందకి మూవ్ చేయండి. అది ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 400 305. కాబట్టి 400 306 ఇవ్వాలి. ఇవ్వండి. కంటిన్యూ. 400 300 is the source GL. 400 306 is the టార్గెట్ GL. సో ఇన్పుట్స్ అన్ని కాపీ అయిపోయినాయి. మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రెంట్ అకౌంట్, కంట్రోల్ డేటాలకు వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ అన్నీ కూడా కాపీ అయిపోయినాయి. చూసారా, షార్ట్ కీ కూడా కాపీ అయిపోయింది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అవన్నీ కాపీ అయిపోయినాయి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. రెంట్ అకౌంట్ 2 అని ఇవ్వండి లాస్ట్లో. రెంట్ అకౌంట్ 2. నెంబర్ 2 ఇవ్వండి చాలు. ఓకే, సో మీరు ఆల్రెడీ ఉన్న జిఎల్ని బేస్గా చేసుకుని, ఎగ్జిస్టింగ్ జిఎల్ని బేస్గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ని ఎలా కాపీ చేయాలో మీకు అర్థమైంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. సోర్స్ జిఎల్ నుంచి టార్గెట్ జిఎల్కి ఆల్ ఇన్పుట్స్ అనేవి కాపీ చేయొచ్చు. సేవ్ చేయండి. సేవ్ అయిపోయిందా? డేటా వాస్ సేవ్. లాస్ట్లో మెసేజ్ చూసారా? డేటా వాస్ సేవ్. రెంట్ అకౌంట్ 2 ఎక్కడుంది? లాస్ట్లో చూడండి. సో ఈ రెంట్ అకౌంట్ 2 మనం కాపీ చేసాం. ఎగ్జిస్టింగ్ జిఎల్ నుంచి వన్ మోర్ జిఎల్ని కాపీ చేసాం. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ మీకు అర్థమైంది. సేమ్ అలాగే వన్ మోర్ జిఎల్ అకౌంట్ కాపీ చేయండి. రెంట్ శాలరీ అకౌంట్ కాపీ చేయండి. నెంబర్ ఎంత తీసుకోవాలి? ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏముంది? లెఫ్ట్ సైడ్ చూడండి, 400 306. ఈ తర్వాత నెంబర్ తీసుకోవాలి 400 307. కంటిన్యూ.
శాలరీ అకౌంట్ 2 అనివ్వండి. ఇన్పుట్స్ అన్ని కాపీ అయిపోతాయి ఆటోమేటిక్గా. సేవ్ చేయండి. సో నేను ఒక జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ఎలా కాపీ చేయాలో మీకు చెప్పాను నేను. సో రెంట్ అకౌంట్ టు శాలరీ అకౌంట్ టు ఈ జిఎల్ అకౌంట్స్ని మనం డెలీట్ చేయొచ్చా లేదా? చేయొచ్చు సార్. చేయొచ్చు. ఎందువల్ల? దాంట్లో ట్రాన్సాక్షన్ డేటా లేదు, ఇప్పుడే క్రియేట్ చేసాం ట్రాన్సాక్షనల్ డేటా కాబట్టి. లేదు కాబట్టి. సో మీకు మేనేజర్ మెయిల్ చేశారు, ఇప్పుడు ఎండ్ యూజర్ కాదు, ఎండ్ యూజర్ మెయిల్ చేశారు. మీకు మీకు మెయిల్ రావటం కాదు, సీసీ కూడా ఉండాలి. మీకు టీఎల్కి మేనేజర్ కూడా సీసీ ఉండాలి, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఏది కూడా డెలీట్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది, జాబ్లోంచి టర్మినేట్ చేస్తారు. కాబట్టి ఏది కూడా డెలీట్ చేయకూడదండి ఎస్ఏపి సాఫ్ట్వేర్లో, ఏది కూడా డెలీట్ చేయకూడదు. సో రెంట్ అకౌంట్ 2, రెంట్ శాలరీ అకౌంట్ 2 ఇవి డెలీట్ చేయమని మీకు మేనేజ్మెంట్ నుండి ప్రాపర్ అప్రూవల్ ఉంది. ఎండ్ యూజర్ చెప్తే చేయకూడదు, మీకు టీఎల్ చెప్పాలి. మీకు ఏదైనా సరే ఎండ్ యూజర్ మెయిల్ చేస్తాడు, ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని డెలీట్ చేసేమని. చేసేస్తారా? నో. ప్రాపర్ అప్రూవల్ ఉండాలి, ఎండ్ యూజర్ మెయిల్ చేయాలి, టీమ్ లీడర్కి సీసీ ఉండాలి. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మీరు డెలీట్ చేస్తే మీరు అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది, జాబ్ లాస్ అవుతారు. బీ కేర్ఫుల్. సో రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ నేను డెలీట్ చేయొచ్చు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా లేదు కాబట్టి. టీ కోడ్ ఏంటి? OBR2/N OBR2. సో జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ కోడ్ మీ యొక్క ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఫ్రమ్ దగ్గర ఇచ్చేసాను. శాలరీ అకౌంట్ ఈ 2 జిఎల్ అకౌంట్స్ని డెలీట్ చేస్తున్నాను. తర్వాత విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. టెస్ట్ రన్ అవసరం లేదు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఎగ్జిక్యూట్, సేవ్ కాల్ రన్ చేయాల్సింది ఎగ్జిక్యూట్ చేయాలి. ఎస్ అనండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? కంప్లీటెడ్ ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వెళ్ళండి, చెక్ చేద్దాం. జిఎల్ అకౌంట్ డిలీట్ అయిందా లేదా చెక్ చేద్దాం. /n FS00 ఎలా అప్డేట్ చేయండి చూసారా? రెంట్ అకౌంట్ 2 డెలిటెడ్, శాలరీ అకౌంట్ 2 డెలిటెడ్, రెండు డిలీట్ అయిపోయినాయి. అయిందా లేదా? ఎస్ సార్. అయింది సార్. సో శాలరీ అకౌంట్ని డెలీట్ చేసాము, రెంట్ అకౌంట్ని డెలీట్ చేసాము. సో ఎందువల్ల డెలీట్ సిస్టమ్ ఎందువల్ల యాక్సెప్ట్ చేసింది? ట్రాన్సాక్షనల్ డేటా లేదు కాబట్టి ఆ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేసింది. ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెన్ ఏబుల్ టు డెలీట్ ది జిఎల్ అకౌంట్. నో, వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డెలీట్ ది జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ అని చెప్పాలి. ఇంపార్టెంట్. అందువల్ల ఇంత ప్రెజర్ తీసుకుని చెప్తున్నాను నేను. ఓకేనా? సో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయకపోతే ఆ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ సార్ నెక్స్ట్ జిఎల్ అకౌంట్ కి కంటిన్యూషన్ నెంబరే తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు, లేదు కదా, ఎందుకంటే తీసుకోవచ్చు, ఏం కాదు, ఓకే సార్. తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ 305 తర్వాత 306 వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే సార్. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్, ఇవన్నీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ చూడండి, పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. ఈ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఎలా వస్తుంది? జిఎల్ డేటా అంతా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? FBL3Nలో ఎలా వస్తుంది? షీట్ ఓపెన్ చేయండి, SAP ఓపెన్ చేయండి, FBL3N. ఎగ్జిక్యూట్ చేయండి. ఈ డేటా ఎలా వస్తుంది? ఇక్కడ వేరే జిఎల్ తీసుకోండి. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? FBL3N డేటా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకున్నాను. వెరీ గుడ్, అప్రిషియేట్. ఈ డేటా అంతా ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్. న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. FS00 ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్లోకి వెళ్ళండి.
రెంట్ జిఎల్ సెలెక్ట్ చేసాము, ఎడిట్ పెన్సిల్ సింబల్, కంట్రోల్ డేటాకి వెళ్ళండి, డౌన్కి వెళ్ళారా, లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ చూసారా, కిందకి వెళ్ళండి మేడం. లైన్ ఐటమ్ డిస్ప్లే, మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకుంటేనే FBL3Nలో జిఎల్ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే కనిపించదు. ఓకేనా, మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటేనే FBL3Nలో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని సెలెక్ట్ చేయలేదు, చేయకుండా ఎంట్రీస్ పోస్ట్ చేసేసారు, FBL3Nలో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో డేటా రిఫ్లెక్ట్ అవ్వదు. అవ్వాలంటే ఏం చేయాలి, అబాపర్ని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఆ తర్వాత మాత్రమే ఆ డేటాని మనం చూడటానికి ఛాన్స్ ఉంటుంది, విజిబిలిటీ ఉంటుంది. ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని యాక్టివేట్ చేయలేదు, ఇఫ్ యూ కెనాట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ, వాట్ విల్ బి హ్యాపెన్, ఏం జరుగుతుంది, ఆన్ ది FBL3N ట్రాన్సాక్షన్ కోడ్ వీ నెవర్ గెట్ ది ఎనీ జిఎల్ డేటా రిపోర్ట్స్. ఇటువంటి రిపోర్ట్స్ కూడా మనం చూడలేమన్నమాట, ఫైండ్ అవుట్ అవ్వదు. మరి ఎలా వస్తుంది, అబాపర్ ప్రోగ్రామ్ రన్ చేయాలి, రన్ చేస్తేనే ఆ డేటా అనేది కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. అబాపర్ హెల్ప్ తీసుకుంటామని చెప్పాలి. S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ లేదు, ఈ ప్రాబ్లమ్స్ వల్ల తీసేశారు. S4 హనాలో డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. FBL3N, FBL5N, FBL1N వీటికి డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. సో S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది ఉండదు, ECCలో మాత్రమే ఉంటుంది. క్లియరా, లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేయలేదు, ఎంట్రీ పోస్ట్ చేశారు, FBL3Nలో డేటా రిఫ్లెక్ట్ అవ్వదు. అబాపర్ని కాంటాక్ట్ చేయాలి, అబాపర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాడు, ఆ తర్వాత మాత్రమే ఆ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియరా, లెడ్జర్ బ్యాలెన్స్ కూడా రిఫ్లెక్ట్ అవ్వదండి. లెడ్జర్ బ్యాలెన్స్ ఓన్లీ బ్యాలెన్స్ ఏనా? FBL3N అండి, మిగతా చోట కనిపిస్తుంది, బ్యాలెన్సెస్ అవి కనిపిస్తాయి. ఓకే, ఓన్లీ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆ సెషన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N సెషన్ ఓపెన్ చేస్తుంది కదా, ఓపెన్ చేయండి. పైన టైటిల్ బార్లో ఏమో చూడండి, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఓకేనా, ఈ డేటా అనేది కనిపించదు. సో అప్పుడు ఏం చేస్తామో, అబాపర్ని కాంటాక్ట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తే కనిపిస్తుంది. ECCలో మాత్రమే లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది, S4 హనాలో ఉండదు, రిమూవ్ చేసేసారు. S4 హనాని ఏమంటారు, S4 హనా సింపుల్ ఫైనాన్స్. ECCలో చాలా ఆప్షన్స్ ఉంటాయి, S4 హనాలో అవన్నీ తీసేశారు. చాలా వరకు అంటే ఏంటి, మనం యూజ్ చేయని ఆప్షన్స్ అన్ని రిమూవ్ చేసేసారు, సింప్లిఫై చేశారు. S4 హనా సింపుల్ ఫైనాన్స్ అంటారు. ఓకేనా, రైట్, వెళ్ళండి. నెక్స్ట్, పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే చెక్ చేసాం చూడండి. తర్వాత పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, at the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. We can control from the field status variant. FB50కి వెళ్ళండి, FB50. సో FB50లో మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, మనకి 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి, అంతేనా? 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, క్రింద చూపించండి మేడం. ఇక్కడ వ్యాలిడేట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇవన్నీ ఇస్తే తప్ప, ఇప్పుడు వ్యాలిడేట్ ఇవ్వాలి, ఆ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు. ఓకేనా, సో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఎండ్ యూజర్ ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్ అనేది we can control the from field status variant. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి, /n FB50 మళ్ళీ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇచ్చాము,
తర్వాత చూడు ఇక్కడ ఏమి ఇస్తున్నాం ఇంకా మనం టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తున్నాం. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఏం చేస్తాము? టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఉంది. ఓకేనా? టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చాం. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు, ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. an entry is required item టెక్స్ట్ ఫీల్డ్ ఫర్ ది అకౌంట్ నంబర్ 400-301. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. ఎంటర్ సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేయండి. సో టెక్స్ట్ ఫీల్డ్ అని ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో ఏం చేయాలి మనం? OBC4 న్యూస్ సెషన్కి వెళ్ళండి. OBC4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా క్లిక్ చేయండి. చూసారా అక్కడ టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ లో ఉంది. సో నేను ఆప్షనల్లో పెట్టేస్తున్నాను. అంటే ఏంటి? ఎండ్ యూజర్ టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సేవ్ చేయండి. వెళ్ళండి. FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇప్పుడు FB50 ఆల్రెడీ ఓపెన్ చేశారు మీరు. సో మనకేంటి? టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లోంచి తీసేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. చూసారా టెక్స్ట్ ఫీల్డ్ అడగలేదు. ఎందువల్ల? ఆప్షనల్లో పెట్టేసాం. సిమ్యులేట్ అండ్ పోస్ట్. నెక్స్ట్ OBC4కి వెళ్ళండి. బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవ్వాలి, లేకపోతే పోస్ట్ అవ్వకూడదు. వెళ్ళండి. OBC4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి చేస్తాం. ఇది జనరల్ డేటా. ఇక్కడ బిజినెస్ ఏరియా బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ కాదు, కొంచెం బ్యాక్ వెళ్ళండి. లాస్ట్ లో ఉంటుంది. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్కి వెళ్ళండి. లాస్ట్ లో చూసారా ఆప్షనల్లో ఉంది. నేను రిక్వైర్డ్ లో పెట్టేస్తున్నాను. సేవ్ చేయండి. సో బిజినెస్ ఏరియా మ్యాండేటరీకి ఇవ్వాలి, ఎందువల్ల రిక్వైర్డ్ లో ఉంచాం కాబట్టి. సో విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. చెక్ చేద్దాం. FB50కి వెళ్ళండి. బిజినెస్ ఏరియా ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. FB50కి వెళ్ళి బిజినెస్ ఏరియా ఇవ్వకుండా ఎంటర్ ప్రెస్ చేయండి. రిమైనింగ్ పారామీటర్స్ అన్ని ఇవ్వండి. చూసారా ఏమడుతుంది? బిజినెస్ ఏరియా ఫీల్డ్ అడుగుతుంది. ఎన్ ఎంట్రీ ఇస్ రిక్వైర్డ్ ఇన్ బిజినెస్ ఏరియా ఫీల్డ్ ఫర్ అకౌంట్ నంబర్. బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. మీ బిజినెస్ ఏరియా మీకు గుర్తు వస్తుంది ఆటోమేటిక్గా. అక్కడ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి చాలు.
రావట్లేదా? ఏమి ఇచ్చారు మీరు? బిజినెస్ సీరియస్ దే కదా. SA66 ఇవ్వండి. Simulate and post. చూసారా? బిజినెస్ ఏరియా ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో బిజినెస్ ఏరియా ఇవ్వాల్సిన అవసరం మీరు ఏం చేస్తారు అప్పుడు? OBC4 లో ఆప్షనల్ లో పెట్టేస్తారు. అంతే కదా? ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? మనం షార్ట్ కీ ఇస్తున్నాం కదా, ఏంటది? షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ FBL3N, FBL1N, FBL5N. ఎగ్జాంపుల్ వెళ్ళండి, FS00కి వెళ్ళండి. ఒక GL అకౌంట్ ఓపెన్ చేయండి. సెలెక్ట్ చేయండి, ఎడిట్లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటా, డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? షార్ట్ కీ ఇస్ ద ఆప్షనల్. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఆన్ FBL1N, FBL5N, FBL1N. ఇక్కడ పోస్టింగ్ డేట్ ఇచ్చాం, పోస్టింగ్ డేట్ 001. ఇంకా చాలా ఉంటాయి, మనం ఏమైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్లాసెస్ లో పోస్టింగ్ షార్ట్ కీ అనేది చేంజ్ అవుతుంది. షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. వెళ్ళండి, FBL3N. సో GL అకౌంట్ లో ఏమైతే ఆల్రెడీ మీరు వచ్చేసారు, FBL3N లో ఉన్నారు. ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ లో ఏమని చూడండి, 2025 ఇయర్, 10 మంత్, 13 డేట్. 2025 అనేది ఇయర్, 10 అనేది మంత్, 13 అనేది డేట్ అన్నమాట. సో ఇది ఏంటి? పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. అర్థమైందా? షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. క్లియరా కాదా? షార్ట్ కీ మీరు ఏదైతే తీసుకుంటారో అది లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. క్లియరా? ఎస్ ఎస్ సార్. క్లియర్, అర్థమైందా లేదా? షార్ట్ కీ గురించి ఒక క్లాస్ ఉంటుంది, ఒక 20 minutes 30 minutes ఉంటుంది, సపరేట్ గా చెప్తాను మళ్ళీ. ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. షార్ట్ కీ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది NR స్టేటస్. FBN1కి వెళ్ళండి, FBN1. /n FBN1. ఇంటర్వెల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ లో NR స్టేటస్ చూసారా? NR స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ గా మీరు ఇప్పటి వరకు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు? 51 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. అది ఇక్కడ కనిపిస్తుంది 51 అనేది. క్లియరా? ఇది మనం డెలీట్ చేయగలుగుతామా? ఇది 01 ఉంది కదా, డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చాం, డెలీట్ అవుతుందా? ట్రై చేసి చూడండి. పైన మైనస్ సింబల్, డెలీట్ అంటే ఏంటి? సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి మైనస్. చూసారా? అవ్వట్లేదు, అవ్వదు. కంటిన్యూ చేయండి, చూసారా? అవ్వలేదు. సరే 14 సెలెక్ట్ చేయండి, డెలీట్ అవుతుందా? డెలీట్ అయితే చూసారా? ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డెలీట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ని డెలీట్ చేయొచ్చు.
ట్రాన్సాక్షన్ కాదు, కాన్ఫిగరేషన్ని. మీరు ఏది కూడా డిలీట్ చేయకండి, సర్వర్లో ఏది డిలీట్ చేయకూడదు, మన సర్వర్లో కూడా చేయకూడదు. చేశారంటే అన్ని ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఆ ఎర్రర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తూ కూర్చోవాలి, టైం వేస్ట్ అవుతుంది. వేరే కంపెనీ కోడ్, వేరే వాళ్ళ కంపెనీ కోడ్ ఏది కూడా మీరు టచ్ చేయకూడదు. ఓన్లీ మీ కంపెనీ కోడ్స్ మాత్రమే మీరు టచ్ చేయాలి. ఇక్కడ నేను డిలీట్ చేశాను, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయని చెప్తాను, ట్రాన్సాక్షనల్ డేటా లేదు, సేవ్ చేశాను. అంటే ఒక నెంబర్ తీసేశాను, నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ చెప్తాను, నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వస్తుంది. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వస్తే ఎలా చేయాలి అనేది చేద్దాం. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సార్ నెంబర్ రేంజ్ ఎర్రర్ కూడా ఆ టైప్ ఆఫ్ ఇప్పుడు ఏదైతే డెలీట్ చేసామో ఇప్పుడు ఎస్ఏ దానికే వస్తుంది, అన్నింటికి రాదు. ఓకే సార్, ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అంతే అంతే. ఇప్పుడు 01 ఏంటంటే ఎస్ఏ డాక్యుమెంట్ కదా, అవును సో సార్. ఎస్ఏకి మాత్రమే వస్తుంది డిలీట్ చేస్తే. ఇప్పుడు మనం ఏ నెంబర్ డిలీట్ చేసామో దేనికి సంబంధించింది, కేఆర్ దా కేజెడ్ దా దేనికి సంబంధించింది, దానికే వస్తుంది, అన్నిటికీ రాదు. ఓకే సార్. మీకు నంబర్ రేంజ్ ఎర్రర్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి నేను డిలీట్ చేయించాను మీతోటి. ఓకే, ఓకే నెక్స్ట్. నెక్స్ట్, హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ని ఎలా క్లాసిఫై చేస్తారు? ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమి అడగరు, ఒకళ్ళు అడిగితే గుర్తుపెట్టుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా. ఒక జిఎల్ అకౌంట్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తారు? 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా ఎక్కడ ఉంటుంది? టైప్ డిస్క్రిప్షన్ ఇస్తాం కదా, అదంతా కూడా చార్ట్ ఆఫ్ డేటా, చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా. కంపెనీ కోడ్ లెవెల్ డేటా చెక్ చేద్దాం. FS00కి వెళ్ళండి. FS00 ఎంటర్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ సెలెక్ట్ చేయండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ అంటే పెన్సిల్ సింబల్. ఇక్కడ కనిపించేది ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా. అకౌంట్ గ్రూప్ అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండర్లో క్రియేట్ చేసాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ కిందకే వస్తుంది. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇదంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇదంతా కూడా కంపెనీ కోడ్ లెవెల్. ఇప్పుడు ఐఎన్ఆర్ అనేది కంపెనీ కోడ్కి సంబంధించింది. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? at the time of company code creation, whatever currency we are specified, that is called company code currency. INR is the company code currency. కంపెనీ కోడ్ లెవెల్. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఈ షార్ట్ కీ కూడా స్టాండర్డ్. ఇది షార్ట్ కీ అనేది స్టాండర్డ్, ఇది కూడా కంపెనీ కోడ్ లెవెల్. ఓకేనా? నెక్స్ట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. ఇక్కడ G001 ఇచ్చాము, ఇది పోస్టింగ్ డే. G001 అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇది కూడా కంపెనీ కోడ్ లెవెల్. తర్వాత హౌస్ బ్యాంక్స్ ఇవన్నీ ఇస్తాం, అకౌంట్ ఐడి ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో యాడ్ చేస్తాం. ఇదంతా కూడా కంపెనీ కోడ్ లెవెల్. సో ఈచ్ జిఎల్ అకౌంట్ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ 2 టైప్స్ ఆఫ్ డేటా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్ డేటా అండ్ కంపెనీ కోడ్ డేటా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. హౌ టు క్లాసిఫై చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఎలా క్లాసిఫై చేస్తాము? చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి. OBD4లో క్రియేట్ చేశాం కదా అకౌంట్ గ్రూప్స్. OBD4లో జిఎల్ గ్రూప్స్ అన్ని కాపీ పేస్ట్ చేశాం కదా, అవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గ్రూప్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ గ్రూప్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ట్రేడింగ్ పార్ట్నర్, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే మీనింగ్ ఏంటి? OX15లో మనం ఫస్ట్లో క్రియేట్ చేసాం, ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనమాట, ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వస్తాయి. హౌ టు క్లాసిఫై ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవన్నీ చార్ట్ ఆఫ్, ఇవి అడగర్లే, జస్ట్ ఐడియా కోసం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. CC01 కదా, ఇది మీకు యాక్సెస్ ఉండదు. చూద్దాం ఒకసారి. సరే, వీరికన్నా ఒక పని చేద్దాం, వీరికన్నా ముందు ఒక పని చేద్దాము. ఫస్ట్ FS00కి వెళ్ళండి. FS00 వెళ్ళండి. FS00 ఈ సెషన్ క్లోజ్ చేయండి. FS00 ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది, వెళ్ళండి.
ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, రెంట్ జిఎల్ ఎడిట్ చేయండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. వెయిట్. ఇప్పుడు టైప్ డిస్క్రిప్షన్ ఉంది, క్లిక్ చేయండి. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ కూడా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. అకౌంట్ కరెన్సీ, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, ట్యాక్స్ కేటగిరీ, వాలిడేషన్ గ్రూప్, ఇన్ఫ్లేషన్ కి, టాలరెన్స్ గ్రూప్. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫీల్డ్స్. ఒక జిఎల్ అకౌంట్ కి సంబంధించిన డిఫరెంట్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది OBC4 లో మనం కాన్ఫిగరేషన్ చేసాం. ఎండ్ యూజర్ ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం OBC4 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో కాన్ఫిగరేషన్ చేసాం. సేమ్ టు సేమ్ అలాగే at the time of GL account creation, which field is required or which field is not required, we can control from the field status. GL account కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? GL గ్రూప్స్ లో ఉంటుంది. GL గ్రూప్స్ న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. న్యూ సెషన్ OBD4 పొజిషన్కి వెళ్ళాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ సెలెక్ట్ చేయండి. పైన చూస్తే ఇప్పుడు యాక్చువల్గా నేను అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఒక GL గ్రూప్. సో వీటికి ఈ GL గ్రూప్ కి ఈ GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో GL అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది సర్ప్లస్ లో ఉండాలో కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఎలా చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ పైన ఫీల్డ్ స్టేటస్ ని చూడండి. పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేస్తున్న ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి. లాస్ట్ లో చూడండి, ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ ఆప్షనల్ లో ఉంది. లాస్ట్ నుండి సెకండ్ వన్, ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్. ఇది అసలు అవసరం లేదు నాకు. సర్ప్లస్ లో పెట్టండి. సర్ప్లస్ సేవ్ చేయండి. రెండు టాలరెన్స్ గ్రూప్ పెట్టండి. టాలరెన్స్ గ్రూప్ పెట్టండి. ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళాము. అడిషనల్ టాలరెన్స్ గ్రూప్. ఈ రెండు కూడా నాకు GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో కనిపించాల్సిన అవసరం లేదు. సేవ్ చేయండి. కంటిన్యూ. వెళ్ళండి. FS00 ఈ సెషన్ ఉంచండి ఇలాగే. ఇక్కడ చూడండి, ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ ఎక్కడ ఉన్నాయి? కింద కనిపిస్తున్నాయా? చూపించండి. ఇవి కనిపించకూడదు. మనం ఏం చేసాము? సర్ప్లస్ లో పెట్టేసాం. OBD4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి సర్ప్లస్ లో పెట్టేసాం, కనిపించకూడదు. పేజ్ ని రీఫ్రెష్ చేద్దాం. ఎలా చేయాలి? /n FS00 సేమ్ టీ కోడ్ అదే పేజ్ లో /n FS00 ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ సెలెక్ట్ చేయండి. ఎలాబరేట్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. కంట్రోల్ డేటా చూసారా? కనిపించట్లేదు. ఇన్ఫ్లేషన్ కి లేదు, టాలరెన్స్ గ్రూప్ కూడా లేదు. సో ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్ అనేది ఎలా కంట్రోల్ చేయొచ్చు? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడ ఉంటుంది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది? GL అకౌంట్ కి OBD4 లో ఉంటుంది. వెళ్ళండి. OBD4కి వెళ్ళండి. ఇక్కడ కనిపించట్లేదు. ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది కనిపించట్లేదు. వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఫీల్డ్ స్టేటస్ లోకి వెళ్తున్నాను. వెళ్ళండి. అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి. ఆప్షనల్ లో పెట్టేయండి. ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు సర్ప్లస్ లో ఉంది కాబట్టి కనిపించలేదు. ఆప్షనల్ లో ఉంది. సేవ్ చేయండి. FS00కి వెళ్ళండి. /n FS00 చూసారా? ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ కనిపిస్తుంది. సో ఎండ్ యూజర్ కి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీస్ ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తాము? OBC4 నుండి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. సేమ్ టు సేమ్
At the time of GL account creation, which field is required or which field is not required, which field is optional, which field is surplus, we can control from the field status group. Field status group లో ఉన్న I'm so sorry. GL group లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడ ఉంటుంది? OBC4 లో ఉంటుంది. OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. చూపించింది ఎక్కడ ఉంది? OBC4 లో ఉంటుంది. OBD4 ఐఎమ్ సో సారీ, OBD4 లో ఉంటుంది. వెళ్ళండి. OBD4 కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందంట. OBD4కి వెళ్ళండి. వెళ్ళారా? OBD4 సెషన్ ఓపెన్ లో ఉంది. చూసారా? అర్థమైంది? పాయింట్ అర్థమైందా లేదా? OBC4 లో మనం ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తామో అదేవిధంగా GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది OBD4 GL గ్రూప్స్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. క్లియరా కాదా? అర్థమైందా లేదా? క్లియర్ సార్. వెరీ గుడ్. కొంచెం స్లోగా చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలని. ఓకే, నెక్స్ట్ క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను స్లోగా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సరే, ఇక్కడ GL అకౌంట్స్ గ్రూప్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మాస్టర్ డేటాను కంట్రోల్ చేస్తుంది, అక్కడ ట్రాన్సాక్షన్ డేటాని కంట్రోల్ చేస్తుంది సార్. ఫీల్డ్ స్టేటస్ ఏంటండి? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ GL అకౌంట్స్ గ్రూప్ లో ఫీల్డ్ స్టేటస్ మాస్టర్ డేటాని కంట్రోల్ చేస్తుంది. GL మాస్టర్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది. అవును, అక్కడ ట్రాన్సాక్షన్ డేటాకి కంట్రోల్ చేస్తుంది అక్కడ. అంతే. OBC4 ని బేస్ గా చేసుకుని విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాము? OBC4 లో కాన్ఫిగరేషన్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది అకౌంట్ ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్. ఎండ్ యూజర్ కి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం OBC4 లో. At the time of GL account creation, which field is required or which field is not required, we can control from the GL group field status variant. Clear kada? క్లియర్ సార్. Next. Sheet open చేయండి. నెక్స్ట్ ఇంకేముంది? తర్వాత చూడండి, హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. యాక్చువల్గా ఇది ప్రాసెస్ అవ్వదు, మీకు యాక్సెస్ ఉండదు. జస్ట్ నేను వే చూపిస్తాను ఎట్లా మూవ్ చేయాలి. ఒక కంపెనీ కోడ్లో ఉన్న GL అకౌంట్స్ని వన్ మోర్ కంపెనీ కోడ్లోకి ఎలా మూవ్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ CC01. వెళ్ళండి. కంటిన్యూ విత్ దిస్ లాంగ్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి, మళ్ళీ చేయండి. CC01 డీకోడ్ సరిగా వర్క్ అవట్లేదు, చూద్దాం. ఎంటర్. CC0 ఇచ్చారు, ఏమి ఇచ్చారు మీరు? ఇది కాదు కరెక్ట్గా. CC ఏమి ఇచ్చారు? మళ్ళీ ఇవ్వండి. /n CC01 కాదు, O1 ఇవ్వండి. ఇది వర్క్ అవట్లేదు. డస్ నాట్ ఎగ్జిస్ట్. CC01 కరెక్ట్ అయినా. ఓకే, ఓపెన్ చేద్దాం. పాత్ ద్వారా ట్రై చేద్దాం. వెళ్ళండి. ఇది టీ కోడ్ పనిచేయట్లేదు సరిగా. వెళ్ళండి. SPROIMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ తర్వాత చేద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ మాస్టర్ డేటా
ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. సారీ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ లాస్ట్ కింద మాస్టర్ డేటాలో వెయిట్ ప్రిపరేషన్, సారీ, మాస్టర్ డేటాలో జిఎల్ అకౌంట్స్ ఎలాబరేట్ చేయండి. ప్రిపరేషన్, క్రియేట్ జిఎల్ అకౌంట్, క్రియేట్ అది కాదు, జిఎల్ అకౌంట్ ఇక్కడ వెయిట్ ప్రిపరేషన్లో జిఎల్ అకౌంట్ వెయిట్ ఎక్కడికి వచ్చాం మనం. మీరు మూవ్ చేయకండి, నాకు కనిపించట్లేదు. మీరు మూవ్ చేస్తే నాకు కనిపించండి. జిఎల్ అకౌంట్ ప్రిపరేషన్లో జిఎల్ అకౌంట్ క్రియేట్ ఓపెన్ చేయండి, అది ఎలాబరేట్ చేయండి. క్రింద జిఎల్ అకౌంట్ క్రియేట్ అండ్ ప్రాసెసింగ్ క్రింద ఉందా, ఎలాబరేట్ చేయండి, అదే ఎలాబరేట్ చేయండి. యా, దిస్ వన్ క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్. టీ కోడ్ ఏముంది, CC01 కరెక్ట్ ఇచ్చాం కదా, అయినా తీసుకోవట్లేదు. CC01 కరెక్ట్ ఇచ్చాం, అయినా తీసుకోవట్లేదు. సరే చూడండి, టీ కోడ్ మనం కరెక్ట్ ఇచ్చాం. ఓకేనా, CC01 కరెక్ట్ ఇచ్చాం కానీ తీసుకోలేదు. బట్ ఇక్కడ ట్రై చేద్దాం, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, చూసారా ఇది. సో ఇక్కడ మనం ఒక కంపెనీ కోడ్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా మరొక కంపెనీ కోడ్కి మూవ్ చేయొచ్చు. అంటే మనకు అవ్వదు ఇక్కడ, బట్ ట్రై చేద్దాం. మీకు వే చూపిస్తాను నేను. ఫస్ట్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్ ఏమి ఇవ్వాలి, మీ టార్గెట్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, మీరు ఏ కంపెనీ కోడ్ మూవ్ చేస్తారు, ఇంకో కంపెనీ కోడ్ ఏదైనా క్రియేట్ చేస్తారు, ఇవ్వండి చెప్తాను ఎగ్జాంపుల్. ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ ఇవ్వండి, అక్కడే ఇవ్వాలి కంపెనీ కోడ్. మీరు కొత్తగా ఇంకో కంపెనీ కోడ్, సెకండ్ కంపెనీ కోడ్ ఉంది, ఇవ్వండి చెప్తాను. ఇవ్వండి మేడం, తేజస్విని, ఏదో ఒకటి ఇవ్వండి, ఏం కాదు. మీ సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎఫెక్ట్ ఏం అవ్వదు మీకు, డోంట్ వరీ. సో రిఫరెన్స్ కంపెనీ కోడ్ రైట్ సైడ్, మన కంపెనీ కోడ్ ఏంటి, SR11. సో SR11 is the source company code. PUJA is the target company code. అంటే SR11లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా PUJA అనే కంపెనీ కోడ్కి మూవ్ చేస్తున్నారు. సేవ్ చేయండి ఒకసారి, సేవ్, కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేసుకోండి, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో క్రిందికి వెళ్ళిపోయి డౌన్లో ఒక మిర్రర్ సింబల్ చూడండి, క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ యాక్చువల్గా జిఎల్ అకౌంట్ కాపీ చేయాలి, తీసుకోదు, పని చేద్దాం. అకౌంట్ ఫ్రమ్ రిఫరెన్స్ పైన చూడండి, అకౌంట్ ఫ్రమ్ రిఫరెన్స్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 1 ఇవ్వండి, ఇక్కడ 9 9s ఇవ్వండి. అంటే ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని అన్లిమిటెడ్ అనమాట, అన్నీ వచ్చేస్తాయి. బట్ ఇక్కడ మూవ్ అవ్వదు, జస్ట్ వే మాత్రమే చెప్తున్నాను మీకు. ఎండింగ్ వరకు నెంబర్ వచ్చి ఇవ్వండి. కంటిన్యూ, చూసారా ఇవన్నీ మీ ఫస్ట్ కంపెనీ కోడ్లో, ఇవన్నీ చూసారా, ఇవన్నీ మీరు ఫస్ట్ కంపెనీ కోడ్లో క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. SR నో, తేజస్విని గారు చెప్పండి. చూడండి, SR11 is the source company code. PUJA పైన చూపించిన PUJA is the target company code. ఓకేనా, ఇవన్నీ మూవ్ అవుతాయి. సేవ్ చేయండి, ఇక్కడ అవ్వదు మీకు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సేవ్, కంటిన్యూ చేయండి. ఓకేనా, అట్లా అంతే. ఇప్పుడు ఆల్రెడీ సేవ్ అయిపోయింటుందా సార్, సేవ్ చేసాం కాబట్టి వెళ్ళవండి, మూవ్ అవ్వవు, యాక్సెస్ ఉండదు మీకు. ఇలా వే అనేది నేను చెప్తున్నాను మీకు, అంతే. సెకండ్ కంపెనీ కోడ్కి మూవ్ అవ్వదు. ఓకే సార్, జస్ట్ ఐడియా చెప్తున్నాను. ఓన్లీ జిఎల్ అకౌంట్స్ మూవ్ అయ్యాయో అలాంగ్ విత్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా మూవ్ అవుతాయండి, అన్ని కంపెనీ కోడ్లో ఒకేలా ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఉండవు కదా, ఎలా మూవ్ అవుతాయి? ట్రాన్సాక్షన్స్ మూవ్, ఓన్లీ జిఎల్ అకౌంట్స్, ఓన్లీ మాస్టర్ డేటా జిఎల్ మాస్టర్ మాత్రమే మూవ్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా మూవ్ అవ్వదు. వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్కి ఎలా మూవ్ అవుతుంది, ఏ కంపెనీ కోడ్కి ఆ కంపెనీ కోడే సపరేట్. ఒక కంపెనీ కోడ్లో జరిగిన సేమ్ ట్రాన్సాక్షన్స్ వన్ మోర్ కంపెనీలో జరగచ్చు, బట్ ఒక కంపెనీ కోడ్ నుంచి మరొక కంపెనీ కోడ్కి మూవ్ అవ్వదు. హైలీ ఇంపాసిబుల్, ఛాన్స్ ఉండదు.
జిఎల్ అకౌంట్స్ మాత్రమే మూవ్ అవుతాయి. ఓకేనా? రైట్. సార్ నెక్స్ట్. ఇప్పుడు సేమ్ జిఎల్ అకౌంట్తో నేను ఆల్రెడీ పూజ అనే కంపెనీలో క్రియేట్ చేశాను సార్, అప్పుడు ఎర్రర్ రావాలి కదా? ఇక్కడ మీకు యాక్చువల్లీ యాక్సెస్ లేదు, ఎలా వస్తుంది అవ్వదండి, మీకు అదే చెప్తున్నాను నేను. ఒకవేళ ఉంటే ఉంటే మీకు మీకు ఏమవుతుందంటే మీకు తీసుకోదు, అది రీప్లేస్ అవుతుంది ఆటోమేటిక్. ఏంటంటే ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనుక ఏదైనా ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ఫామ్ అవుతుంది పక్క. ఓకే సార్. మీకు మ్యాక్సిమం తీసుకోదు, ఎందుకంటే 100% తీసుకోదు. మీరు ఆల్రెడీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు సేమ్ ఎలా ఎలా అవుతుంది అవ్వదు. యాక్చువల్గా మీరు ఏంటంటే ఇది డెమో సర్వర్ కాబట్టి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, జిఎల్ అకౌంట్ మీరు క్రియేట్ చేయరు. ఎవరు చేస్తారు? మాస్టర్ డేటా టీం ఉంటుంది. మాస్టర్ డేటా టీం, LSMW, LTMC ఇలాంటి టూల్స్ ఉంటాయి. LSMW అనేది నేను చెప్పాను మీకు, మీకు చెప్పలేదు, మీకు వీడియోస్ ఇస్తాను. సో LSMWని బేస్గా చేసుకుని ఎట్ ఏ టైం 3000 జిఎల్ అకౌంట్స్, 5000 జిఎల్ అకౌంట్స్ ఒక కంపెనీ కోడ్ లెవెల్లో ఇన్స్టాల్ చేసేస్తారు. మన దగ్గర జ్యోతి గారు అని ఒక మేడం ఉన్నారు, జ్యోతి గారు మన దగ్గర ట్రైనింగ్ ఇస్తున్నారు. 24,000, 25,000, 25 lakhs 24 lakhs ప్యాకేజ్ ఆవిడకి. ఏం చేస్తారు వాళ్ళు? ఈ మాస్టర్ డేటాని మెయింటైన్ చేస్తుంటారు కంపెనీ కోడ్స్ అన్నిటికీ కూడా. మాస్టర్ డేటా టీం ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఇది డెమో కాబట్టి చేస్తున్నాం మనం. బట్ ఎండ్ యూజర్కి జిఎల్ అకౌంట్ ఒకవేళ క్రియేట్ చేయాల్సి వస్తే మాన్యువల్గా కూడా క్రియేట్ చేయాలి, అందువల్ల నేర్చుకుంటున్నాం. ఇప్పుడు 5000 జిఎల్ అకౌంట్స్ ఉంటాయి, అవన్నీ చేయాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? చాలా రోజులు టైం పడుతుంది, మినిమం 6 months పట్టచ్చు. ఒక 5000 జిఎల్ అకౌంట్స్ కూడా 1 hourలో క్రియేట్ చేయొచ్చు. మాన్యువల్గా చేయగలమా? చేయలేము. ఎలా చేస్తాము? LSMW, LTMC డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటారు. వాటి ద్వారా జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా డంప్ చేస్తారు SAPలోకి. క్లియరా? క్లియర్ సార్. అట్లానే జిఎల్ అకౌంట్ క్రియేషన్ నేర్చుకోవద్దు అని కాదు, జిఎల్ అకౌంట్ క్రియేషన్ మ్యాండేటరీగా నేర్చుకోవాలి. కొన్ని ఉంటాయి, ఒక్కోసారి ఒక 10 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. మీకు తెలియకపోతే ఎలా చేస్తారు? ఒక 10 జిఎల్ అకౌంట్స్ కోసం LSMW రన్ చేయరు కదా, కాబట్టి మాన్యువల్గా కూడా చేయాలి. బట్ మేజర్గా చేసే వర్క్ అంతా కూడా మాస్టర్ డేటా టీం వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈ జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇదంతా కూడా మాస్టర్ డేటా టీం వాళ్ళు మెయింటైన్ చేస్తారు. క్లియర్ కదా? రైట్. షీట్ ఓపెన్ చేయండి. తర్వాత చూడండి, హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు? బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. వాట్ ఈస్ మీన్ బై సిగ్మెంట్? ఎవరు చెప్తారు? ఒక కంపెనీ కోడ్లో 1 or more డివిజన్స్ ఉండేదాన్ని సెగ్మెంట్ అంటారు వెరీ సార్. గుడ్, వెరీ గుడ్. అండర్ ది వన్ కంపెనీ కోడ్, multiple products, different types of the products. Priya Pickles is a one company code. Ginger pickle is one segment. Mango pickle one segment. Priya sunflower oil one segment. అంటే ఒక కంపెనీలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అటువంటి వాటిని సిగ్మెంట్స్ అంటారు. ఓకేనా? సో సిగ్మెంట్ అంటారు, సిగ్మెంట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏటీ కోడ్లో జనరేట్ చేస్తాము, F.01 SAP1. ఈ 2 T కోడ్స్ని ఉపయోగించి మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ F.01కి వెళ్ళండి. మీరు మెయిల్ చేశారా వాళ్ళకి? మీకు సాఫ్ట్వేర్ ఇట్లా మెయిల్ చేశా సార్, కాల్ చేశాను, అది మీ నెట్వర్క్ ఇష్యూ అనేసి అన్నారు. వేరే నెట్వర్క్ యూస్ చేసినా సేమ్ అలానే ఉంది. నెట్వర్క్ ఇష్యూ కాదండి, అది వాళ్ళు టైం అనేది తక్కువ పెట్టారు మీకు, మరీ టూ మచ్ ఉన్నది. F.01 టైటిల్ బార్లో ఏముంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఉంది. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, జిఎల్ క్రింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో జిఎల్ అకౌంట్ వైజ్ కూడా మనము చూసారా, ఫ్రమ్ జిఎల్ టు జిఎల్ ఉంది, అంటే జిఎల్ వైజ్ కూడా మనము రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. తర్వాత బిజినెస్ ఏరియా చూసారు క్రింద, బిజినెస్ ఏరియా వైజ్ కిందకి వెళ్ళండి. బిజినెస్ ఏరియా వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయొచ్చు. తర్వాత కరెన్సీ వైజ్,
లెడ్జర్స్ వైజ్ ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ ఉంది, పీరియడ్ వైజ్. ఓకేనా, 1 to 16 2025, కంపారిజేషన్ ఇయర్ 2024, అంటే లాస్ట్ ఇయర్కి కంపారిజేషన్. లాస్ట్ ఇయర్ 1 CR ఎక్స్పెన్సెస్ అయింది, ఈ సంవత్సరం 2 CR అయింది. ఎందువల్ల అయింది? కంపారిజేషన్ ఇయర్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ BAUS ఇవ్వండి, స్టాండర్డ్ తీసుకుందాం. BAUS ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, రిపోర్ట్స్ ఇట్లా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. మీకు రిపోర్ట్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్పానా మీకు నేను? చెప్పారు. చెప్పాను కదా, ఇంకా వస్తుంది ఇదిలే. ఇట్లా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఇంకోటి SAP1 T కోడ్లో కూడా చేయొచ్చు రిపోర్ట్స్ అనేవి. SAP1 T కోడ్లో కూడా రిపోర్ట్స్ అనేవి చేయొచ్చు. ఓకేనా, రైట్. షీట్ ఓపెన్ చేయండి. ఆ షీట్ అంతా చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా ఒక క్వశ్చన్ వస్తుంది, పక్కా వస్తుంది, డ్యామ్ షూర్గా వస్తుంది. చదవండి. తర్వాత టుమారో ఆన్వర్డ్స్ కేర్ఫుల్గా వినాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ వినాలి, తప్పదు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఒక 4, మీకు ఇక్కడ నుండి యాక్చువల్గా ఒక 5 to 6 వరకు థియరిటికల్ సెషన్స్ ఇవన్నీ కూడా. ఇది కంప్లీట్ అయిపోయిన చేసేయండి. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉందో చూడండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ECC S/4HANA రేపు చెప్తాను. ఓకేనా, క్లియర్ కదా? క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.